కాంగ్రెస్ 6 గ్యారెంటీలను గడప గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నారు. హరీష్ రావు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ఒకరు హరీష్ రావు గారు అయితే, ఒకరు ఎక్స్ సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండడం మాకు ఒక ఛాలెంజ్. ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి, దోపిడీలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, అక్రమ కేసులు అయితేనేమి, ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు.